వారు, ధర్మాల వారు, తెగల వారు, విభిన్న భాషలు మాట్లాడేవారు, విభిన్న కల్చర్స్ కలిగిన వాళ్ళు, విభిన్న భావాలు కలిగిన వాళ్ళు, దైవాన్ని నమ్మేవారు, దైవాన్ని నమ్మని వారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జోరాస్ట్రియన్లు, అదేవిధంగా దైవాన్ని విశ్వసించేవారు, విశ్వసించని వారు, చాలా డైవర్సిటీ భారతదేశంలో ఉన్నది అన్న విషయంలో ఎవ్వరికి సందేహం లేదు. ఇంత విభిన్నత, ఇంత డైవర్సిటీ కలిగి ఉన్నప్పటికీ భారతదేశం ఒక్క ప్లాట్ఫామ్పై ఉన్న దేశంగా కనిపిస్తూ ఉంది. భారతదేశ వాసుల మనసులన్నీ ఒకే భావాలు, ఒకే లక్ష్యాలు, ఒకే ఉద్దేశాలతో నడుస్తూ ఉన్నట్టు కనిపించే భారతదేశానికి మనందరం ఒకసారి సలాములు తెలుపుదాం, జై కొడదాం. ప్రియమైన సోదర సోదరి, ఇవాళ కూడా ఆయన బోధనల్ని ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన నెల అయిన రబీఉల్ అవ్వల్లో ఆయన ప్రస్తావించుకోవాలి, ఆయన బోధనల్ని వినాలి? ఎందుకు ఆయన ప్రస్తావన అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకో వింతైన విషయం ఏంటి అంటే, ఆయన రూపురేఖలు ఇలా ఉన్నాయి అని చూపించే ముఖ చిత్రం లేదు, ఒక విగ్రహము లేదు. ఎందుకు అంటే ఆయనే విగ్రహానికి వ్యతిరేకంగా చేసిన సందేశంలో భాగంగా చాలా విషయాలు ఈ ప్రపంచానికి చెప్పారు కాబట్టి ఆయన విగ్రహము లేదు, ఆయన ముఖ చిత్ర పటము లేదు. అయినప్పటికీ చిత్రము, ఒక విగ్రహం లేనప్పటికీ ఇప్పటి వరకు మొహమ్మద్ ప్రవక్త సజీవంగా కాకపోయినా ఆయన బోధనలు సజీవంగా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసుకోవాలి అంటే, అమెరికన్ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆస్ట్రానమర్. ఆయన పేరు మైకెల్ హార్ట్. ఆయన ఒక పుస్తకం రాశాడండి, ద 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ హైయెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ది హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని రాశారు. మీరు గూగుల్ చేయొచ్చు, మైకెల్ హార్ట్. ఆయన రాసిన పుస్తకంలో ఒక 100 మంది ప్రపంచ నాయకుల పేర్లు ఎన్లిస్ట్ చేశాడండి. వరుస క్రమంలో 100 నాయకుల పేర్లు రాశాడు. ఆయనకు ఒక చిక్కు వచ్చింది. అదేంటి అంటే, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అనేది. మైకెల్ హార్ట్ అంటే మీకు తెలుసు, ఆయన క్రైస్తవుడు. ఆయన సంకోచిస్తూ మరి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నెంబర్ 1 ర్యాంకింగ్లో పెట్టాడు. చాలామంది ప్రశ్నించారు, ఏమయ్యా మైకెల్ హార్ట్, నువ్వు బీయింగ్ ఏ క్రిస్టియన్, యూ కుడ్ హావ్ పుట్ ది నేమ్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాజ్ ఎ ఫస్ట్ నేమ్ ఇన్ ద లిస్ట్. లేకపోతే ప్రాఫెట్ మూసెస్ గురించి నువ్వు ప్రస్తావించవచ్చు కదా, ఇంకా మరొక నాయకుడిని నువ్వు ర్యాంకింగ్లో ఉంచవచ్చు కదా. నువ్వు ఎందుకు ప్రాఫెట్ ముహమ్మద్ జీవితంలో నీకు నచ్చిన అంశం ఏంటయ్యా అని అడుగుతారు కదా సహజంగానే. ఆ బ్యాక్గ్రౌండే నేటి ఈ కార్యం అంటాడు అంటే, అయ్యా అందరి నాయకుల గురించి నేను చదివాను, ఇన్ డెప్త్ స్టడీ చేశాను. వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వారు తీసుకువచ్చిన విప్లవం, అది ఏ రకమైన విప్లవం అయినా సరే, ఆర్థిక అంశాలపై దాని ప్రభావం, న్యాయంపై దాని ప్రభావం, మనుషులపై దాని ప్రభావం, కుటుంబ వ్యవస్థపై దాని ప్రభావం, ఒక సమాజంపై దాని ప్రభావం, ఇవన్నీ అంశాలు చదివాను నేను. నాకు ఒక వింతైన విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కనిపించింది. అదేంటి అంటే, ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేశాడో అదే చెప్పాడు. అంతేకాదు, ఏ కాన్సెప్ట్ని, ఏ థీరీని, ఏ ఫండమెంటల్స్ని అయితే అతను ప్రపంచంలో తీసుకొచ్చాడో దాన్ని చెప్పడమే కాదు, ఆచరణాత్మకంగా ఎగ్జిక్యూట్ చేశాడు. సమాజంలో దానికి అనుగుణంగా ఒక వ్యవస్థను ఏర్పరిచాడు. మొహమ్మద్ ప్రవక్త అయిన తర్వాత 23 సంవత్సరాల కాలం జన్మించారు, బతికి ఉన్నారు.
23 సంవత్సరాల కాలంలో ఆయన గుహ దైవం అంటే అల్లాహ్ నా ప్రభు అని నమ్మేవాడు ఆయన ఒకడే. ఆయన వచ్చిన తర్వాత తన సతీమణిని తనకు అనుగుణంగా మార్చగలిగాడు. తన మిత్రుడు హజరత్ అబూబకర్ని తనకు అనుగుణంగా మార్చుకోగలిగాడు. తన దగ్గర ఉన్న బానిస జయద్ను తనకు అనుగుణంగా మార్చగలిగాడు. తన దగ్గరి బంధువు హజరత్ అలీని తనకు అనుగుణంగా మార్చగలిగాడు. అంటే ఒక్కొక్క వ్యక్తిని తన సందేశం అనుగుణంగా మార్చుకుంటూ ముందుకెళ్ళాడు. ఎంతగా అంటే 13 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మక్కాలో ఆయన గారు జీవితాన్ని కొనసాగిస్తూ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కేవలం కొన్ని వందల మందిని మాత్రమే మార్చగలిగాడు ఇన్ 13 years అంటాం. మీరు గూగుల్లో మదీనా నగరం వెళ్ళిన తర్వాత టు గెట్ డిగ్నిటీ, డీసెన్సీ, రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ది సొసైటీ, one has to respect each and every human being in this world అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారండి ఆయన. ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్నతమైన హోదాలు, పెద్ద కులం వాళ్ళు, ధనికులు, సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళకే ఆ రోజుల్లో జనాలు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ మొహమ్మద్ ప్రవక్త ఒక విప్లవాత్మకమైన సందేశం ఏమి ఇచ్చారు అంటే ప్రతి మనిషి గౌరవ పాత్రుడు. ఖురాన్లోని ఒక వాక్యాన్ని చెప్పారట ఆయన, వలకద్ కర్రమ్నా బనీ ఆదం, అంటే మేము ప్రతి మనిషికి గౌరవాన్ని ప్రసాదించాం. పుట్టుకతో ఏ మనిషి కూడా గొప్పవాడు కాదు, అలానే ఏ మనిషి కూడా అల్పుడు కాదు. నన్ ఇస్ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్, నన్ ఇస్ లెస్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్. ఎందుకు అంటే పుట్టుకతో గొప్పవాడు ఎలా అవుతాడు? చాలా మంది ప్రశ్నించారు, ఏమయ్యా ప్రాఫెట్ మొహమ్మద్ ప్రవక్త, నువ్వు మనిషిని పుట్టుకతో గొప్పవాడు కాదు, అల్పుడు కాదు అంటున్నావు, బాగానే ఉంది, మరి దేని ఆధారంగా మనిషి గొప్పవాడు అవుతాడు? మొహమ్మద్ ప్రవక్త చెప్పారు, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం అనే చిన్న వాక్యం అండి. ఖురాన్ వాక్యం ఏమంటుంది? ఎవరైతే సత్కార్యాలు చేస్తాడో, సద్బుద్ధిని కలిగి ఉంటాడో, మంచి పనులు చేస్తాడో, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంటుందో, మంచి ఆలోచనలు ఉంటాయో, మంచి ఆచరణలు ఉంటాయో, ఎవరి వల్లనైతే మరొకరికి హాని కలగదో, ఎవరి నోటి ద్వారా కానీ, ఆచరణ ద్వారా కానీ, సైగల ద్వారా కానీ, వ్యక్తిత్వం ద్వారా కానీ ఎవరికి ఇబ్బంది కలగదో, హీఈస్ ద బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని డిక్లేర్ చేశారు. మాషీలారా, అంటే వినటానికి చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు కాక, కానీ ఇట్స్ ఏ రివల్యూషనరీ మెసేజ్. ఎందుకు అంటే ఆ రోజుల్లో మనిషిగా చూసేవాళ్ళు కాదండి, మనుషుల్ని కేజీలో కొనేవారు. అప్పుడప్పుడు వస్త్రాల షాపుల్లో బట్టలు కూడా కేజీలో అమ్ముతారే, ఆ విధంగా మనుషుల్ని కేజీల్లో కొనేవారు. బానిసల బతుకులు అంతకంటే ఎక్కువ కాదు. మహిళలో అసలు ప్రాణం ఉంటుందా అని ప్రశ్నించే రోజులండి. ఊహించండి ఒకసారి, మనిషి ఎంత క్రూర జీవితాన్ని గడిపేవాడు అంటే తన సొంత బిడ్డని తన సొంత చేతులతో పాతర పెట్టేవాడు. బొంద తీసి తన చేతులతో తన బిడ్డనే పాతర పెట్టేవాడు. ఎందుకు? నేను అల్లుడు ముందు తన తల దించుకోవాలన్నా భావన. అది చూడండి, క్రూరత్వానికి పరాకాష్ట ఇది. అలాంటి వ్యక్తుల్ని మొహమ్మద్ ప్రవక్త ఏమన్నారండి? నో 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 నో, you must respect the humanity, you must respect the human being, whether she is female or male, whether he is educated or illiterate, whether he is rich or poor, irrespective of his position, you should respect అనే విషయాన్ని, నల్ల జాతి వ్యక్తిని కూడా కాబా గృహం పైకి ఎక్కించి మరీ అజాని పెంచారు ప్రవక్త మొహమ్మద్. ఎవరో అడిగారు, ఏమయ్యా మొహమ్మద్ ప్రవక్త, నువ్వు ఉన్నత కులస్తుడు బాగానే ఉంది, మరి అంత నిమ్న జాతి వ్యక్తిని కాబా గృహంపై ఎక్కించావేంటి? కాబా గృహం అంటే ముస్లింలందరికీ అత్యంత పవిత్రమైన గృహం కదా.
అంటే జనాలు అడిగేటోళ్ళు ఎట్లా అడిగారంటే నీకేమైనా మతిపోయిందా అని అడిగారు. అప్పుడే మొహమ్మద్ ప్రవక్త అన్నారు. మొహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయం ఏంటి అంటే, మనుషులారా, నా మిత్రులారా, నా సోదరులారా, నా జాతి ప్రజలారా, మనిషి పుట్టుకరీత్యా గొప్పవాడు కాదు, అతను ఆచరణ రీత్యా బాగున్నాడు కాబట్టి నేను కాబా గృహంపై అతన్ని ఎక్కించాను అనే విషయాన్ని చెప్పారు. అంటే మనుషులందరూ సమానం అనే సందేశాన్ని ఇచ్చారు. ఒక పూట తిని మరో పూట గౌరవం లేక మర్యాద కోసం ఎవరి ముందు నోరు తెరిచి అడిగే ప్రసక్తి ఉండదు. అప్పుడు మొహమ్మద్ ప్రవక్త చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, నువ్వు సదకా ఇయ్యవయా అన్నారు. సదకా అంటే ఏంటి? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అందులో ఒక 10 రూపాయలు పేదవాడికి ఇవ్వాలి. వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అందులో ఒక 10 రూపాయలు 5 రూపాయలు నీ వైపు నుండి నీ వాటాగా ఇవ్వు. ఎప్పుడైతే మహాశీల ఒక్క విషయం మీకు అందరికీ తెలిసింది, నాకంటే బాగా మీరు చెప్పగలరు, నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది నాకంటే స్పష్టంగా, సరళంగా, వివరంగా మాట్లాడగలిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ వంతు నాది కాబట్టి నేను చెప్పక తప్పదు, కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడైతే బాధలో మనం ఉన్నామో ఒక పేదవాడి ఆకలిని తీర్చుదాం. హ్యాపీనెస్ స్వతహాగా వస్తుంది. ఎట్లా వస్తుంది? స్వతహాగా పై నుండి కిందికి నీళ్లు రావాలంటే మోటార్ అవసరం లేదండి. నీళ్ళు కింది నుండి పైకి పోవాలంటే మోటార్ అవసరం కదా. ఇంజన్ ఎప్పుడు అవసరం? కింది నుండి పైకి వెళ్ళాలి అంటే అవసరం, కానీ పై నుండి కిందికి నీళ్లు కావాలంటే మోటార్ అవసరం లేదు. అంటే ఎనర్జీ అవసరం లేదు. ఎనర్జీ అవసరం లేకుండా ఎప్పుడు వస్తుందండి? ఎవరినైతే పేదవాళ్లను మనం మరి సహాయం చేస్తాం. ఒక పాపం వృద్ధురాలి మక్కా నగరంలో ఒక ముస్లమ్మ తన ముద్దు అన్ని సర్దుకొని నిలబడి ఉందండి రోడ్డు పక్కన. ఇప్పటిలాగా చూస్తే ఏదైనా ఆటో వస్తుందేమో, అందులో నా మూట పెట్టుకుని వెళ్ళిపోదాం. నేచురల్గా 1400 సంవత్సరాల క్రితం ఆటోలు లేవు. అప్పుడు ఎవరో పోయే వాళ్ళే సహాయం చేయాలి. ఎంతో మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరినీ ప్రతిమానుతుంది ఆ వృద్ధురాలు, ఎవరు సహాయం చేయలేదు. ఆ మార్గంలో మొహమ్మద్ ప్రవక్త నడుస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన యువకుడన్నా 42-44 సంవత్సరాలు ఉన్నాయని. అప్పుడు గమనిస్తాడు మొహమ్మద్ ప్రవక్త, ఏంటి ముస్లమ్మ పరిస్థితి ఏంటి అని. ఓహో, షీ నీడ్స్ మై హెల్ప్. ఆ కన్క్లూజన్కి వస్తాడు. కన్క్లూజన్కి వచ్చి ఆ మూటను ముళ్ళను తన తలపై పెట్టుకుంటాడు. ఆ పక్కన నడుచుకుంటూ రావమ్మా అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆమె మాట్లాడి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి కదా అంటే మాట్లాడతాం కదా మనం. అదేవిధంగా తను మాట్లాడుతుంది. అప్పుడు తను ఏం చెప్పింది అంటే, ఎవరోనే నువ్వు నాకైతే తెలియదు, కానీ ఈ మక్కా నగరంలో ఎవరో ముహమ్మద్ వచ్చాడట. ఆయన జనాల మేము కొలిచే దైవాల స్థానంలో ఒకే దేవుని కొలవమంటున్నాడట. మేము 360 దైవాలను కొలుస్తాం, ఆయన ఒకే దేవుడిని ఆరాధించాలి అని చెప్తున్నాడట. ఇది నాకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉంటే ఆయన మాయ మాటల్లో పడిపోతాను కాబట్టి అది నాకు ఇష్టం లేదు, కాబట్టి ఐఎమ్ గోయింగ్ అవే ఆఫ్ సిటీ ఆఫ్ మక్కా అంటుంది. సరే, మాటల్లో ఆయన వింటూ ఏం చెప్పడం, ఆయన ప్రతిస్పందించాడు. తెలివిగల వ్యక్తి కదా, ఇంటెలిజెంట్ లీడర్ ప్రాఫెట్ మొహమ్మద్. అప్పుడు వెళ్తూ చివరిగా ఆ మూటను తన గమ్యస్థానంలో దింపిన తర్వాత ఆ మహిళే అడిగింది, అయ్యా ఎవరు నువ్వు, ఏంటి కథ, ముక్కు మొహం నీది నాకు తెలియదు, నాది నీకు తెలియదు, నువ్వు వచ్చి నాకు ఇంతగా సహాయం చేశావు, చివరిగా పెడుతున్నావు, కనీసం పేరేం చెప్పవయా అని అడిగితే అప్పుడు షాకింగ్ ఆ మహిళ, అమ్మా ఎవరి పేరు వల్లనైతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నామో ఆ మొహమ్మద్ నేనేనమ్మా అంటారు. కంక్లూజన్ ఏంటి సార్? కంక్లూజన్ ఏంటి? మళ్ళీ మానవ సేవ. ఎవరికి సేవ చేయాలి? ఎవరైతే ఫేవరబుల్ పీపుల్ టు మీ. నేను ఎట్లా చేస్తాను, నా భార్యకు, నా పిల్లలకు, నా బంధువులకు, నా కొలీగ్స్కి సేవ చేస్తాను. నేను ఎవరికి చేయగలగాలి? ఎవరైతే నాకు శత్రుభావంతో చూస్తున్నారో I must be able to serve those people who are enemies to me, who dislike me, who hate me. మొహమ్మద్ ప్రవక్తకు ఒక 2 విందులు ఉన్నాయి. ఒకటి, to share the happiness, to share the views, to share the different opinions, and to share the cultures of our communities, which is the real beauty of India.
I also want to share some important teachings, valuable views which have been presented by Prophet Muhammad sallallahu alaihi wasallam, and the translation of all those things you will hear. నల్ల జాతి వాడికి నిమ్నంగానే చూస్తారు. ఉన్నతమైన పురుషుడు మాత్రమే గౌరవించబడతారు. అమెరికాలో, దక్షిణాఫ్రికాలో గాంధీజీ 23 సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉండి ఆయన నేర్చుకుందేంటి ఒకటే, భారతదేశానికి వెళ్ళిన తర్వాత మనుషులందరూ సమానం, ఆ సాధువుని కూడా ఒక విప్లవానికి నాంది అనే విషయాన్ని ఆయన చెప్తారు. ఆయన నిర్భయ నైజం, అచంచల అల్లాహ్ పట్ల అచంచల విశ్వాసం, ఇవన్నీ నిజానికి ఆయన సక్సెస్ కారణాలుగా ఆయన చెప్పారు. ఆశగారా, మనిషి ఔన్నత్యం తర్వాత మొహమ్మద్ ప్రవక్త చేసిన అత్యంత పెద్ద పని ఏంటి అంటే ప్రపంచంలో శాంతి, రెస్టోరేషన్ ఆఫ్ పీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. సలాం అనే పదానికి పునాది సిల్మ్ అనే పదం అంటే మీ కూడా చాలా ఏబిసిడి ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు అరబీలో కూడా ఏబిసిడీస్ ఉన్నాయి. అని అంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో అంటే సెల్ఫ్ అంటే శాంతి. ఏ ధర్మం అయితే శాంతిని వ్యాపింపజేస్తుందో దాని పేరు. ఎవరైతే శాంతిని స్థాపించలేడో అతను ముస్లింగా అంగీకరించబడడు. ఎక్కడ ఉండాలి శాంతి? మన ఇంట్లో ఉండాలి. మన ఇంటి కంటే కొంచెం ముఖ్యమైన తెలుసా, నాలో ఉండాలి. వ్యక్తిగతంగా నాలో ఉండాలి. అంటే నా మనసు ప్రశాంతంగా ఉండగలగాలి. నేను బాధలు, ఇబ్బందులు, అదేవిధంగా వేరే వారి ఆలోచన రాగానే కోపం, పగ, ద్వేషం, వైరుధ్యం, వైషమ్యం అనుకోండి, నాలో శాంతి. ఎప్పుడైతే నాలో శాంతి ఉండదో ఆ అశాంతిని నా కుటుంబంగా వేస్తారు. నా కుటుంబం మొత్తం కలిపి నా పొరుగు కుటుంబం చేస్తారు. కాబట్టి మొహమ్మద్ ప్రవక్త అన్నారు, మీరు శాంతిగా ఉండాలి అంటే వ్యక్తిగతంగా మీరు మార్పు రావాలి. కాబట్టి శాంతి మనిషికి అవసరం, సమాజానికి అవసరం, వ్యవస్థలకు అవసరం, దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ఎక్కడైతే వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడో అక్కడే సర్వతో ముఖాభివృద్ధి ఒక పదం ఉందండి. సర్వతో ముఖాభివృద్ధి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. The sole purpose of education is to enlighten the knowledge among students, bring all round development. ఇవాళ మోడీ గారు ఈ పదం బాగా చెప్తారు. సస్టైన్, we want to get sustainable development and growth in our country అంటారు ప్రధానమంత్రి గారు. కరెక్ట్. ఎందుకు అంటే సుస్థిర అభివృద్ధి పొందాలి అంటే, సుస్థిరంగా అభివృద్ధి రావాలి అంటే దేశం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే హక్కులు, ఎవరి హక్కులు వారికి లభిస్తాయో, ఎవరి రైట్స్ వారికి లభిస్తాయో, ఎవరి పొజిషన్ వారికి లభిస్తుందో, ఎవరి పోర్షన్ అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలి అనే సందేశాన్ని మొహమ్మద్ ప్రవక్త ఇవ్వడం జరిగింది. మూడవ ముఖ్యమైన అంశం మొహమ్మద్ ప్రవక్త చెప్పింది జస్టిస్ సిస్టమ్. జస్టిస్, న్యాయ స్థాపన. న్యాయం ఎక్కడైతే తృణీకరించబడుతుందో అక్కడ అన్యాయం రాజ్యం వెళ్తుంది. కాబట్టి మన భారతదేశ పార్లమెంట్ లో, మన భారతదేశ నెంబర్ 1 మనకు ఒక లెజిస్లేటివ్ ఉంటుంది, అంటే పార్లమెంట్ ఉంటుంది. మనకు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అందులో ఒక 10 రూపాయలు, 5 రూపాయలు నీ వాటగా ఇవ్వు. ఎప్పుడైతే మాటలు ఒక్క విషయం మీ అందరికీ తెలిసింది, నాకంటే బాగా మీరు చెప్పగలరు. నాకు తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది నాకంటే స్పష్టంగా, సరళంగా, వివరంగా మాట్లాడగలిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ వంతు నాది కాబట్టి నేను చెప్పక తప్పదు. కాబట్టి చెప్తున్నాను, ముఖ్యంగా ఎప్పుడైతే బాధలో ఉన్నామో ఒక పేదవాడిని ఆకలికి తీరుద్దాం.
హ్యాపీనెస్ స్వతహాగా అవుతుంది. ఎట్లా వస్తుంది? స్వతహాగా పై నుండి కిందికి నీళ్ళు రావాలంటే మోటార్ అవసరం లేదు. ఆయన మాయమాటలు కూడా చదవదు కాబట్టి, అది నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయన సిటీ ఆఫ్ మక్కా. సరే, మాటల్లో ఆయన వింటూ ఏం చెప్పడం ఆయన ప్రతిస్పందించాడు. తెలివిగల వ్యక్తి కదా, ఇంటెలిజెంట్ లీడర్ ప్రాఫెట్ మహమ్మద్. అప్పుడు వెళ్తూ చివరిగా ఆ మూటను తన గమ్యస్థానంలో దింపిన తర్వాత ఆ మహిళ అడిగింది, అంటే ఎవరు నువ్వు, ఏంటి కథ, ముక్కు మొహం నీది నాకు తెలియదు, నాది నీకు తెలియదు, నువ్వు వచ్చి నాకు ఇంతగా సహాయం చేశావు, చివరిగా పెడుతున్నావు, కనీసం పేరు చెప్పవా అని అడిగితే అప్పుడు షాకింగ్ ఆ మహిళ, అమ్మా ఎవరి పేరు వల్లనైతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావో ఆ మొహమ్మద్ నేనేనమ్మా అంటారు. కంక్లూజన్ ఏంటి సార్? కంక్లూజన్ ఏంటి? మళ్ళీ మానవ సేవ, మాధవ సేవ. ఎవరికి సేవ చేయాలి? ఎవరైతే ఫేవరబుల్ పీపుల్ టు మీ. నేను ఎట్లా చేస్తాను? నా సైకాలజిస్ట్, నా దగ్గర చాలా మంది మానసిక రోగులు వస్తుంటారు. అన్నీ ఉన్నాయి సార్, నాకు మంచి బంగ్లా ఉంది, నా ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, అయినా నాకు ఎందుకో నిలబట్టలేదు, అయినా నాకు ఎందుకో మనసులో భయం వస్తుంది. నేను ఏమైపోతాను, నేనేదైనా అందరూ మరణిస్తానా, మృత్యు భయంకరాన్ని వెంటాడుతుంటుంది. అన్ని సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది బాడీ నీడ్స్ తర్వాత వచ్చే అతి ముఖ్యమైన సమస్య ఇలాంటి భాష చేయాలా? అప్పుడు చేయాలి చెప్తాను, ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. నేను వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, మీకు ఎప్పుడైతే